హాయ్ అందరికీ. రీసెంట్ టైమ్స్లో ఏదైనా ట్రెండింగ్లో టాపిక్ ఉంది అని అంటే ఫోన్ ట్యాపింగే. ఈ ఫోన్ ట్యాపింగ్ గురించి సోషల్ మీడియాలో ఇప్పుడు రచ్చ నడుస్తుంది. అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ అంటే ఏంది అని అంటే మనకే తెలియకుండా మన సెల్లులోని ఇన్ఫర్మేషన్ ఇంకోటి గ్యాదర్ చేయడం. అదొక ఇల్లీగల్ ఒఫెన్స్ కిందకి వస్తుంది. సింపుల్గా చెప్పాలంటే పక్కోడు ఉచ్చబోతా అంటే తోటోడు తొంగి చూసినట్టు అన్నట్టు. ఇక ఈ ఫోన్ ట్యాపింగ్ చేసింది ఎవడు ఆషామాషోడు కాదు. కొందరు పోలీసుల సాయంతో ఎక్స్ రూలింగ్ పార్టీలో ఉన్న కొందరు పెద్ద నేతలే ఈ ఫోన్ ట్యాపింగ్ చేయించారంట. ఆల్రెడీ కొందరు పోలీసులను కూడా అరెస్ట్ చేశారు. దీనికి ఫోన్ ట్యాపింగ్లో ఇరుక్కున్న కొందరిని అరెస్ట్ చేశారు. సో మెయిన్ నేతలు అయితే కొద్దిగా బయట తిరుగుతున్నారు. ఆ మెయిన్ నేతల్లో ఒకడైన కేటీఆర్ ఏమన్నాడంటే, అవును 4-5 దొంగగాళ్ళ ఫోన్ ట్యాపింగ్ చేసినాం, అదేమన్నా అంతర్జాతీయ కుంభకోణమా అన్నట్టు మాట్లాడింది. రీసెంట్గా పెట్టిన ఒక ప్రెస్ మీట్లో కేటీఆర్ ఏమన్నాడంటే, మేము అసలు ఫోన్ ట్యాపింగ్ చేయలే, గలీజ్ పని మేమెందుకు చేస్తాం అని అన్నాడు. మొన్న ఫోన్ చేసినాం 4-5 దొంగగాళ్ళే చేసినంత మాత్రాన మేము లంగలం అవుతామా అని అన్నది నువ్వే. మళ్ళీ గలీజ్ పని మేమెందుకు చేస్తాం అని మాట మార్చింది నువ్వే. ఇంకో టాపిక్ ఏంటంటే సమంత నాగచైతన్య విడిపోవడానికి కారణం ఈ ఫోన్ ట్యాపింగే అంటున్నారు. ఇక దాని గురించి మాట్లాడుకుంటే నిజంగా ఫోన్ ట్యాపింగ్ వాళ్ళే అని చాలా మంది అంటున్నారు. ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వర్కింగ్ మినిస్టర్ అయిన కేటీఆర్ సమంతను చేనేత వస్తువులకు అంబాసిడర్ని చేసిండు, ఆమెను నియమించిండు. సో చాలా మంది అంటున్న విషయం ఏంటంటే సమంతను ఆ చేనేత ఆ యొక్క అంబాసిడర్ ఇచ్చి తను వలలో వేసుకోవాలని చేసిండు. సో అది వర్కౌట్ కాలేక సమంత ఫోన్ను ట్యాప్ చేసిండు. టాప్లో ఉన్న హీరోయిన్ కదా, దేనికి లొంగలేదు. సో దానికోసం అని చెప్పి ఆమె ఫోన్ను ట్యాప్ చేశాడు. ట్యాప్ చేసి బ్లాక్మెయిల్ చేశాడని చాలా మంది అంటున్నారు. ఇక ఎన్ని ప్రయత్నాలు చేసినా సమంత లొంగలేదు కాబట్టి, సమంత ఫోన్ ట్యాప్ చేసిండు కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ అంతా నాగ చైతన్యకు మరియు అక్కినేని ఫ్యామిలీకి సంబంధించిన కొందరికి ఇది లీక్ చేశాడంట. మరి ఏ పరంగా ఏం లీక్ చేశాడో తెలియదు కానీ అక్కడి నుంచే వాళ్ళిద్దరి మధ్య దూరం పెరిగిందని, సో ఈ ఫోన్ ట్యాపింగ్ వల్లే వాళ్ళు విడిపోయారని నడుస్తున్నది టాపిక్. అలాగే అప్పట్లో టాప్ హీరోయిన్ అయిన రకుల్ ప్రీత్ను కూడా ఇలాగే ఫోన్ ట్యాప్తో బ్లాక్మెయిల్ చేసేసరికి హైదరాబాద్ తనకు ఎంత ఇష్టమైనా సరే ఇక్కడ ఇల్లు కొనుక్కున్నా కానీ వీళ్ళు చేసిన బ్లాక్మెయిల్ వల్ల తను ముంబైకి మకాం మార్చింది. అంటే ఏ లెవెల్లో వీళ్ళని బ్లాక్మెయిల్ చేశారన్నది అసలు అర్థం కావట్లేదు. ఇంకా మళ్ళా కేటీఆర్ పత్తి లెక్క మాట్లాడుతాడు, మేమెందుకు చేస్తాం గలీజ్ పనులు నేనెందుకు చేస్తామని. ఇక ముందు ఎవరు ఏ సినీ తారల పేర్లు బయటకు వస్తాయో, ఎన్ని ఫోన్లు ట్యాపింగ్ చేసిర్రో అన్నదైతే అసలు మైండ్ పోతుంది. చూడాలి, మరి వేచి ఉండాలి. ఒక్కొక్క అప్డేట్తో మేము ముందుకు వస్తుంటాం.